ఆది మానవుడి నుంచి విశ్వంలోకి అడుగుపెట్టే స్థాయికి ఎదిగిన మానవుడి ఆలోచన శక్తి సామర్థ్యాలు అంతులేనివి. అంతటి మేధస్సుతో మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదనే స్థాయికి ఎదిగారు. కానీ పర్యావరణాన్ని కాపాడుకోవడంలో మనుషులు విఫలమయ్యారు. ప్లాస్టిక్ను నిషేధిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని, అందులో కోట్ల మొక్కలు నాటాలని ఎంతో మహనీయులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన నూతక్కి ఆశ అనే మహిళ ఒక ఆలోచనతో వార్తల్లో నిలిచింది. మార్కెట్లోకి కొత్తగా పేపర్ పెన్ తీసుకొచ్చామండి. ఇప్పుడు వరకు మనం ప్లాస్టిక్ పెన్లు, ఇంకు పెన్లు చూసాము. వాటి ప్లేస్ లో ఇప్పుడు పేపర్ పెన్ అనేది వచ్చిందండి. 80% పేపర్ ఉంటుంది, ఒక 20% రీఫిల్ మాత్రానికి ఇందులో ప్లాస్టిక్ ఉంటుందండి. అలాగే ఈ పెన్నుల్లోని రకరకాల సీడ్స్ మేము పెట్టామండి. ఈ పెన్ను రాసి అయిపోయిన తర్వాత పారేయకుండా మనం భూమిలో నాటినట్లయితే రకరకాల మొక్కలు, కూరగాయ మొక్కలు, ఆకుకూర మొక్కలు, పళ్ళ మొక్కలు వస్తాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలోని నూతక్కి ఆశ అనే మహిళ ప్లాస్టిక్ ను నిషేధించేలా, పర్యావరణాన్ని కాపాడుకుంటూ వినూత్నంగా ఉండేలా 80% పేపర్తో పెన్నును తయారు చేయాలని అనుకున్నారు. వాడి పడేసే పెన్నుగా డిజైన్ చేసినప్పటికీ ఆ పేపర్ పెన్నుతో పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మొక్కలు పెరిగేలా వినూత్నంగా డిజైన్ చేశారు. ఆ పెన్నుతో రాసిన తర్వాత రిఫిల్ అయ్యాక పారవేసినప్పుడు పెన్ను క్యాప్ చివరి విత్తనాలను కూడా ఇన్స్టాల్ చేశారు. దీంతో వ్రాయడం అయిపోయాక ఆ పెన్నును పారవేస్తే నీరు తడి తగలగానే పేపర్ భూమిలో కలిసిపోయి, పేపర్లో ముందే ఇన్స్టాల్ చేసిన విత్తనాలు భూమిలో కలిసిపోయి మొక్కలుగా పెరుగుతాయి. 80% ప్లాస్టిక్ రహిత పేపరు పెన్నుతో పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటుగా వాడి పడేసే పెన్నుతో మొక్కలు కూడా పెంచవచ్చు అంటున్నారు సత్తుపల్లికి చెందిన నూతక్కి ఆశ అనే మహిళ. పేపర్ పెన్ మేకింగ్ చేస్తున్నామండి. మార్కెట్లోకి కొత్తగా పేపర్ పెన్ తీసుకొచ్చామండి. ఇప్పుడు వరకు మనం ప్లాస్టిక్ పెన్లు, ఇంకు పెన్లు చూసాము. వాటి ప్లేస్ లోని ఇప్పుడు పేపర్ పెన్ అనేది వచ్చిందండి. 80% పేపర్ ఉంటుంది, ఒక 20% రీఫిల్ మాత్రానికి ఇందులో ప్లాస్టిక్ ఉంటుందండి. అలాగే ఈ పెన్నుల్లోని రకరకాల సీడ్స్ మేము పెట్టామండి. ఈ పెన్ను రాసి అయిపోయిన తర్వాత పారేయకుండా మనం భూమిలో నాటినట్లయితే రకరకాల మొక్కలు, కూరగాయ మొక్కలు, ఆకుకూర మొక్కలు, పళ్ళ మొక్కలు వస్తాయండి. అందు గురించి ఈ పెన్నును మేము తీసుకొచ్చాము. ఇది ఏంటంటే ఎక్కువ స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి ఎక్కువ మేము అలవాటు చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ రోజు మనం చిన్నతనం నుంచే పిల్లలకి ప్రయోగాత్మకంగా మొక్కల్ని ఎలా పెంచాలి ఏంటి అనేది మనం నేర్పించగలిగితే రేపు మనకి రాబో తరాల్లో పచ్చదనాన్ని ఎక్కువగా అందించడానికి అవకాశం ఉంటుంది. అందు గురించి ఎక్కువగా ఈ పెన్నులు మేము తీసుకొచ్చామండి. ఈ పెన్నులు తయారు చేసే మిషనరీస్ కోసం మేము 1 ఇయర్ నుంచి చాలా రీసెర్చ్ చేసి మిషనరీ ఎక్కడ దొరుకుతుంది, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందని అంతా తీసుకొచ్చి మేమంతా ఒక దగ్గర సమకూర్చి ఒక 5 వర్కర్లను పెట్టి మేము ఈ పెన్ను అనేది తయారు చేపిస్తున్నామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పెన్ను వాడడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాము, ప్లాస్టిక్ వ్యర్థాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాము, పచ్చదనాన్ని పెంచిన వాళ్ళం అవుతాము. అందు గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పెన్ను వాడాలని మేము కోరుకుంటున్నాము. దీని ద్వారాగా మనము పర్యావరణానికి నష్టపరిచే ప్లాస్టిక్ ని తగ్గించి పేపర్ పెన్ను వాడటం వల్ల పచ్చదనాన్ని పెంచిన వాళ్ళం అవుతాము. ఒకటి, పేపర్ పెన్ ఉంటుంది, ప్లాస్టిక్ వ్యర్థాలు తక్కువ వస్తాయి. 2, భూ ఉష్ణోగ్రతను తగ్గించడానికి కావాల్సిన వివిధ రకాల మొక్కల విత్తనాలను సప్లై చేస్తాము. అలాగే ఈ పెన్ను ద్వారాగా పచ్చదనాన్ని, అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే మొక్కలు ఎలా పెంచాలి, క్రాఫ్ట్ను ఉపయోగించి పెన్నును తయారు చేసి అందులో రిఫిల్ అమర్చి పెన్ను కింది భాగంలో రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరల విత్తనాలను పెడుతున్నారు. మామూలు పెన్నులను అందరూ సిరా అయిపోయిన తర్వాత పడేస్తుంటారు. కానీ ఆశ తయారు చేసే పెన్నులను మాత్రం సిరా అయిపోయిన తర్వాత మట్టిలో నాటితే మొక్కలు తయారవుతాయి. కాగితం మట్టిలో కరిగిపోయి విత్తనాలు మొలకెత్తడం పెన్ను ప్రత్యేకత. పెన్ను కింది పైభాగంలో విత్తనాలు అమరి ఉండేలా మట్టిలో కరిగిపోయే ఔషధాల క్యాప్ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం సత్తుపల్లిలో తయారు చేస్తూ హైదరాబాద్లోనూ మరో 5 మిషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు. చాలా కాలం నుంచి అనుకుంటూ ఉన్నా, నేను మా మిస్సెస్ పిల్లలు అనుకుంటూ ఉన్నా, ఏంటంటే పర్యావరణాన్ని ఎలా కాపాడాలి అంటే మా ఒక్కరి వల్ల కాదు, కానీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణం కాపాడాలంటే ఏం చేయాలి మనం చక్కని ఆలోచనతో మన పేపర్ పెన్ను తయారు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. ఆ పేపర్ పెన్ను యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ పేపర్ పెన్ను కింద మన విత్తనాలు ఏర్పాటు చేసి పెన్ను రాయటం అయిపోయిన తర్వాత ఆ పెన్ను తీసుకెళ్ళి భూమిలో పారితే ఒక మొక్కగా ఏర్పడుతుంది. ఆ మొక్క రావడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి.
మరి ఆ మొక్క వల్ల పర్యావరణాన్ని మనం కాపాడొచ్చు అనే చక్కటి ఐడియాతో మీ పేపర్ తయారు చేయడం. నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఈ పేపర్ పెన్. మేము ఇప్పుడు దాకా ప్లాస్టిక్ పెన్స్ అనేవి వాడాం. పేపర్ పెన్ అనేది ఇది మొదటిసారి చూస్తున్నాము. దీని వెనకాల సీడ్స్ అనేవి ఉంటాయి. ఈ సీడ్స్ ద్వారా మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. భూమిలో మనం సీడ్స్ నాటితే చెట్లు వస్తాయి. అవి ఏ చెట్లు తెలియదు కానీ చెట్లు అయితే వస్తాయి. దీనివల్ల మా వయసు పిల్లలకి ఏమైందంటే చెట్టు ఎలా నాటాలి, ఎలా పెంచాలి అనేది మాకు మైండ్ లో ఉంటుంది. కాబట్టి మేము ఎప్పుడు ప్లాస్టిక్ రాబోయే భావితరాలకు పర్యావరణాన్ని కాపాడుకోవడం ఒక బాధ్యత అని తెలియజేస్తూ మొక్కలు నాటాలని సూచించేలా ఇకో పెన్ ఫ్రెండ్లీ పెన్నుతో సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. వీరి ఆలోచనకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాకమయ్య దయానంద్ కూడా ఆకర్షితులయ్యారు. సత్యపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతకి ఆశ దంపతులకు అభినందనలు తెలియజేశారు. ఏకో పెన్ను కూడా చాలా బాగుందని, రాసుకొని పడవేసే పెన్నుతో ఎలాంటి హాని లేకుండా 80% పేపర్తో తయారు చేసిన పెన్నులోనే విత్తనాలు కూడా ఉంచి వాటితో మొక్కలు పెరిగేలా వినూత్నంగా డిజైన్ చేయడం మంచి ఆలోచన అని వారిని అభినందించారు.